పొన్నం ప్రభాకర్ గారు ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీరు ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు దేశ నాయకులు అండి. ప్రతి రాష్ట్రంలో ఏదైనా అయితే దేశం బాగుండాలి, దేశం ముందుండాలి, ప్రపంచ దేశాలు భారతదేశం ముందుండాలని నాయకుడిని మీరు వాళ్ళు అనడం తప్పు. ఇలా ఒకటి చెప్తాడు, తెలంగాణ నాకు చాలా ఇష్టం, తెలంగాణ యాస భాష ఇష్టం, తెలంగాణ పుట్టి పెరిగిన పార్టీ నా పార్టీ అని చెప్పదలుచుకున్నాయి. చాలా చాలా చెప్పాడు మా బాస్, మా అధ్యక్షుల వారు. ఈరోజు కూడా అవతరణ, తెలంగాణ అవతరణ దినోత్సవం మేమందరం పిలిచాం. తెలంగాణలో ఖచ్చితంగా రావాలి సార్ అంటే అని వస్తున్నాడు. దయచేసి పొన్నం ప్రభాకర్ గారికి సభాముఖంగా చెప్తున్నా, జాతీయ నాయకుడు, భారతదేశాన్ని రాష్ట్రాలను ముందు తీసుకెళ్లే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆయనకు మాట్లాడే అర్హత కాదు. మీరు దయచేసి రాజ్యాంగబద్ధంగా ఒక నాయకుడిని మాట్లాడితే మీ స్థాయి మీ ఇంకొకటి ఒక మీటింగ్ పెడితే ఇదే వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రశంసించిన రోజులు ఉన్నాయి. కావాలంటే ఇవాళ మీ పార్టీలో అందరూ మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు, జనసేన పార్టీ ఏం చేస్తుందో తెలుసు. జనసేన పార్టీ ప్రజల గురించి పుట్టిన పార్టీ, దేశం గురించి పుట్టిన పార్టీ, అన్ని రాష్ట్రాలు బాగుండాలనే లైన్లో వెళ్తా ఉన్నారు. ఇలా 7 సూత్రాలు ఎక్కడ ఉన్నాయండి? పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అసలు లైన్ ఏంది మీరు చూసారా ఒకసారి? అవినీతి లేని ప్రభుత్వం, అవినీతి ఉండద్దు, పర్యావరక్షణ ముందు జరిగేవాది, పర్యవేక్షణ చాలా ప్రమాదం ఎదుర్కొంటుంది. దానికి ఎప్పుడో సూచించిన వ్యక్తి ఇలా పవన్ కళ్యాణ్ గారు. అర్థం చేసుకోవాలి దయచేసి మీడియా వాళ్ళు, ప్రజలు, తెలంగాణ ప్రజలు యావత్తు. ఇలా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ప్రజల గురించి, దేశం బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలని. కానీ వీళ్ళ లెక్క అవినీతి పడి వాళ్ళ చరిత్ర చెప్తే ఈ మీటింగ్ సరిపోదు. కానీ దయచేసి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని మేము ఇలా పిలిస్తే వస్తున్నారండి. తెలంగాణకు మేము పిలిస్తే వస్తున్నది. తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి ఆకేషన్ తీసుకుని వస్తున్నాడు. ఇవాళ ఎందరికో చనిపోతే చెక్కులు ఇచ్చిన రోజులున్నాయి, మీ అందరూ తెలుసు. ఇవాళ ఏ పార్టీ అని ఇస్తుందా చెక్కులు? ఒక చనిపోతే 5 లక్షల చెక్ అనేది భారతదేశంలో ఏ పార్టీ ఇవ్వట్లేదని ఓన్లీ జనసేన పార్టీ ఇస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి వేరే పార్టీ. ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఈ రోజు రేపు వస్తున్నారన్నది యాదృచ్ఛికంగానో యథార్థంగా ఒక 4 రోజుల క్రితం నుంచి ఇష్యూ అవుతుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారని